జరగమ్మ కొంచెం జరగ బియ్యం పైకి పోయి ఇట్లా పోయి పైగా పోయా కనబడేట్టు అట్లా కొబ్బరికాయలు ఏం తెప్పించాడు? ఉన్నాయి సార్ 20. ఓకే. సార్ కొంచెం అయిపోయింది లేట్ అయింది. వెనక జరగమ్మా వెనక కొంచెం వేరే కనపడట్లేదు. సార్ని పట్టుకుని పట్టుకుంటాండి. నిశ్చితాత్మకంగా తీసుకొని ఈరోజు సన్న బియ్యం కార్యక్రమం పంపిణీ కార్యక్రమం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మొదలుపెట్టాలని చెప్పి ఆలోచనతో ఈరోజు మనం అన్నాచిపురం గ్రామానికి వచ్చినాం. మొన్న ముఖ్యమంత్రి గారు 30వ తారీఖు రోజు హుజూర్ నగర్లో సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సమక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రారంభోత్సవం చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. లక్షల మంది రేషన్ కార్డు మీద ప్రభుత్వం నుంచి ప్రతి నెల ధాన్యం, వడ్లు, బియ్యం అయితేంది, పప్పు దినుసులు అయితేంది, వివిధ కార్యక్రమాలు రేషన్ కార్డు మీద తీసుకుంటున్నారు. గత 10 సంవత్సరాల నుంచి కూడా రేషన్ కార్డులు పెరిగింది లేదు. కొత్తగా పిల్లలు పుడితే రేషన్ కార్డుకి వాళ్ళని యాడ్ చేసింది కూడా లేదు. కానీ ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దాని మీద సమగ్ర సమీక్షణ చేసి దాదాపు 10,665 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మనం దొడ్డు బియ్యానికి ఖర్చు పెడుతున్నాం. కానీ దాదాపు 70 నుంచి 80% ఈ దొడ్డు బియ్యం అనేది పోల్ట్రీ ఫామ్లకో, డైరీ ఫామ్లకో, ఇంకో రకాలకు, లేకపోతే డీలర్లు మళ్ళీ దాన్ని రీసైకిల్ చేసి మళ్ళీ పీడిఎస్ బియ్యం మళ్ళీ చేరుతున్నది తప్ప ఎవరు దాన్ని ఇంట్లో వాడుకోవట్లేదు, వాళ్ళు వండుకోవట్లేదనే ఆలోచనతో ప్రభుత్వం ఈరోజు ఏం చేసిందంటే మొట్టమొదటిగా సన్నోట్లు పండిస్తే 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి సన్న ఒట్లని మన నల్గొండ జిల్లాలో 12 లక్షల టన్నులు పోయిన కాలంలో సీజన్లో మనం సన్న ఒట్లు పండించినాం. ఆ పండించిన ఒట్లను ఈరోజు బియ్యంగా తీసుకొచ్చి ప్రభుత్వానికి అదనం ఖర్చు అయినా కానీ పర్వాలేదు, కానీ మనం పంపించే ప్రతి గింజ కూడా ఇంట్లో వాడుకోవాలి, తప్పకుండా వాళ్ళందరికీ అవసరాలకు తీరాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్న సంగతి మీకు గుర్తు తీసుకొస్తున్నారు. అనాచిపురం గ్రామంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన కాంగ్రెస్ పార్టీ పెద్దలైతేంది,
సోదరులు అయితేంది, మహిళమ్మలు అయితేంది, ఈ మంచి కార్యక్రమానికి నాతో పాటు వచ్చిన పెద్దలందరికీ కూడా, ముఖ్యంగా మహిళలు పాపం పొద్దున్నే ఎదురు చూస్తున్నారు. మేము ఆలస్యమైనందుకు వారికి మొదటిగా క్షమాపణ కోరుతా ఉన్నాను. ఎందుకంటే మేము చాలా ఊరు తిరుగుకుంటూ వస్తూ ఉన్నాం. సరే, విషయాలన్నీ కూడా అంత క్లుప్తంగా క్లియర్గా సర్వోత్తమ్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఏదున్నా ఏది చేసినా కూడా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ పేదవానికి చేసినది ఒక్క కాంగ్రెస్ పార్టీ అని కూడా తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా ఈ సన్నబియ్యం గురించి చెప్పాడు సర్వోత్తమ్ రెడ్డి గారు. సన్నబియ్యం సంపన్నులు తినే బియ్యాన్ని పేదవానికి ఇవ్వాలని, పేదవాడు తినాలనే ఒక సదుద్దేశంతో మన ప్రియతమ నాయకులు, మన జిల్లా మంత్రివర్యులు, సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ గారి సూచనలు, వారి సలహాల మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్య నాయకుడు, మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, వారి మంత్రివర్గం అంతా కూడా ఈ ఆర్థిక భారాన్ని మోసి, ఈ ఆర్థిక ఎన్నో అడ్డంకులున్నా కూడా ఈ సన్నబియ్యం ఇచ్చి పేదవాడు సంపన్నులు తినేటట్టుగా సన్నబియ్యం వేయాలని చెప్పి ఒక సదుద్దేశంతో ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఇంటికి కూడా, ప్రతి మనిషికి 6 కిలోలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఇంటికి కూడా సరిపోను సన్నబియ్యం వస్తుందని చెప్పి కూడా మేము ఆశిస్తూ ఉన్నాం. ఇలా ఎలాంటి పొరపాట్లు జరిగినా కూడా మీరు అధికారులకు, మా గ్రామ పార్టీకి మీరు తెలియపరచండి. ఏ ఇబ్బందులు ఉన్నా కూడా మీకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని కూడా తెలియపరుస్తూ, మరొకసారి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు. మహిళలకు, అక్కలకు, అమ్మలకు ఈ కార్యక్రమం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికైనా మీరు అండగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీకి మీరు దీవెనలు ఉండాలి. ఈ ప్రాంతానికి మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్ద మనిషి, పెద్ద ఆయన, మా అన్న మాజీ మంత్రివర్యులు దామోదర్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో తిరగండి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కలుసుకోండి, మహిళలకు సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం పాలు పంచుకోండి. ఇది మన పార్టీ ఇచ్చిన కార్యక్రమం. మనం కూడా ప్రజలకు దీన్ని తీసుకుపోవాలి. రేపు రాబోయే ఎన్నికలు ఏదైనా కూడా కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తు మీద మీరందరూ కూడా అండగా ఉండాలని చెప్పి మరోసారి కోరుకుంటూ ముగిస్తున్నాను. ఇది ఊరుతుంది. మంచిది. చేస్తాను ఈ దండ పైన ఓకే అన్న, ఓకే ఓకే అన్న, అన్న ఇది చూడండి అన్న, ఓకే ఓకే. ఆడవాళ్ళు పైకి ఎక్కమ్మా, ఒక మెట్టు అట్లా పోయింది. సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం 1 ఏప్రిల్ నుంచి చేపట్టింది. ఈ కార్యక్రమంలో మీరు 7వ వార్డులో ఇక్కడ మన రేషన్ షాప్లో చేయడానికి ఇక్కడ
నాకు ఆహ్వానం పలికిన రాజేందర్ గారికి, అదేవిధంగా ఇక్కడ 7వ వార్డు కాంగ్రెస్ కుటుంబానందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, మన ముఖ్యమంత్రి గారు మార్చి 30వ తారీఖు రోజు హుజూర్ నగర్లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఎందుకంటే ఈరోజు సివిల్ సప్లైస్ మంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఆలోచన చేసినారు. ఏం చేసినారయ్యా అంటే ప్రతి సంవత్సరం 10,665 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం దొడ్డు బియ్యం పంపిణీ కోసం అని చెప్పి. దొడ్డు బియ్యం పంపిణీ చేస్తే ఆ దాదాపు 70-80% బియ్యం అనేది దుర్వినియోగం అవుతున్నది, మళ్ళీ రీసైకిల్ పద్ధతిలో పోతున్నది. పోల్ట్రీ ఫామ్లకు, డైరీ ఫామ్లకే తప్ప మనుషులు ఎవరు కూడా దొడ్డు బియ్యం తినని పరిస్థితి ఏర్పడ్డది. అందుకోసమే ప్రభుత్వం ఆలోచన చేసి, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సలహా మేరకు వారు ఆలోచన చేసి ఈరోజు కొంచెం ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు, సన్న బియ్యం పంపిణీ చేస్తే ప్రతి గింజ కూడా ఉపయోగకరంగా ఉంటుంది, ప్రతి ఇంటిలో ప్రతి వారు కూడా సన్న బియ్యం తింటారు అనే ఆలోచనతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని తీసుకొచ్చిన సంగతి మీకు గుర్తు తీసుకొస్తున్నా. జై కాంగ్రెస్. కొంచెం సైడ్ చూడు. అన్నా ఓకే అన్నా చూడు. ఓకే